నమస్తే, వెల్కమ్ టు సిమన్ టీవీ యూకే. నేను మీ భావన. సో ఇవాళ మనము లండన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఉమెన్స్ గ్రూప్ అయిన తెలుగు లేడీస్ ఇన్ యూకే అనే ఆన్లైన్ కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న విమెన్స్ డే ఈవెంట్కి అయితే వచ్చేసాము. సో ఈ ఈవెంట్ గురించి మరిన్ని విషయాలు మేము మీకు చూపించడానికి రెడీగా ఉన్నాము. మరి మీరు రెడీగా ఉన్నారా? అయితే పదండి చూసేద్దాం. సో ఇవాళ మనం టిఎల్ యూకే వాళ్ళు జరుపుతున్న ఉమెన్స్ డే ఈవెంట్లో ఆర్గనైజింగ్ టీమ్ అండ్ ఆల్సో వాలంటీరింగ్ టీమ్తో మాట్లాడి వాళ్ళ అనుభవాలు అండ్ విషయాలు తెలుసుకుందాము. హాయ్, హలో, హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ టు యూ. సో ఈ ఈవెంట్ గురించి ఎన్ని డేస్ ఆర్ ఎన్ని మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? జస్ట్ ఒక 1 month పై నుంచి. కాకపోతే ఎవ్రీ ఇయర్ నుంచి ఆలోచిస్తూ ఉంటాం, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని ఇయర్ నుంచి ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ఇయర్లో ఈవెంట్ హైలైట్స్ ఏంటి? ఓకే, ఈ ఇయర్లో వచ్చేసి ఫ్యాషన్ షో ఒకటి అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అని టిఎల్ యూకే మెంబర్స్లోనే రెసిలియంట్ ఉమెన్ స్టోరీస్ కొన్ని గ్యాదర్ చేశాము. సో వీ విల్ బి షోకేసింగ్ దెమ్ ఆన్ ద స్టేజ్. సో ఈ టూ చెప్పాలి అంటే ఐ థింక్ దే ఆర్ సెపరేట్ ఆఫ్ దిస్ ఇయర్. ఫుడ్, ఎంటర్టైన్మెంట్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఆబ్వియస్లీ ఎప్పుడు ఉండేవే, బట్ ఐ థింక్ యూనిక్గా ఈ ఇయర్ చేస్తుంది. స్పెషల్గా ఉండేవి ఇన్స్పైరింగ్ ఉమెన్ స్పీచెస్ అండ్ ఫ్యాషన్ షో. హాయ్ అండి, హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే టు యూ అండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు స్వరూప. ఎక్కడి నుంచి వచ్చారు? లఫ్బరో అండి. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది టిఎల్ యూకేతో? సో నేను లెస్టర్లో 10 years ఉన్నాను. తర్వాత వీ వర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ అవర్ హౌస్ అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ తెలుగు కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ ఉంటారు అనేది చూడడానికి దట్ వాస్ ద మెయిన్ పర్పస్ టు జాయిన్ టిఎల్ యూకే. సో ఫస్ట్ ఐ వాజ్ అ సైలెంట్ మెంబర్. 6 months చూశాను లైక్ హౌ ది rapport వాజ్ బిట్వీన్ ది మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ అండ్ ఎవ్రీథింగ్. బాగా ఆర్గానిక్గా అనిపించింది అనమాట. దే వాజ్ నో జడ్జ్మెంట్ బిట్వీన్ గ్రూప్ మెంబర్స్ అండ్ ఎవరైనా చాలా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడము అండ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వడము అండ్ గోయింగ్ అండ్ హెల్పింగ్ one another and standing up for each other. That was the main thing that really pushed me into involving in the group. So overall it's a very good platform, not just forming friendships but also for networking and various other issues relating to అందరము ఇండియాలో ఫ్యామిలీస్ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళమే ఇక్కడ. సో somehow we all connected on that common platform. హాయ్ శ్రీదేవి గారు, హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ. థ్యాంక్ యూ అండి. సో ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది ఇవాళ. ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్గా చాలా డేస్ నుంచి ప్లానింగ్ జరుగుతుందండి. బికాజ్ ఇది వన్స్ ఇన్ ఇయర్ ఈవెంట్ చేస్తాం మేము. విమెన్స్ డే అనేది ఇన్ పర్సన్ ఈవెంట్ చేస్తాము. సో ప్లానింగ్ అయితే చాలా స్ట్రాంగ్గానే అయ్యింది అండ్ యూ కెన్ సీ ఆన్ ద డే యాజ్ వెల్. అందరూ వచ్చారు, ఎన్నో ప్లేసెస్ నుంచి, చాలా యూకే బయట వచ్చారు అందరూ and everyone is enjoying it. And we also carefully curated the event until to give the best experience because when they come it's not just about shopping or fun or food or anything. So మేము అన్ని సెగ్మెంట్స్ కవర్ చేసాము. సో ఫిట్నెస్ దగ్గర నుంచి అండ్ గోల్డ్ దగ్గర నుంచి అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ బిల్స్, ఇన్సూరెన్సెస్ అండ్ ఆల్సో వి కవర్ ద సైబర్ సెక్యూరిటీ టాక్స్ అండ్ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా కూడా అలాంటి ఎక్స్పర్ట్స్ వచ్చి కూడా మాతో మాట్లాడారు అందరూ. So it's a beautiful event and we worked hard to make this happen today and it's so happy to see all these 300 women coming across. చాలా మంది నిన్న నైట్స్ స్టే చేసి స్కాట్లాండ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వేల్స్ నుంచి. సో ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్. ఇవాళ ఈవెంట్లో మెయిన్ హైలైట్ ఏంటండి? మెయిన్ హైలైట్ మేము ప్యారిస్ ఫ్యాషన్ షో లాగా ఎగ్జిక్యూట్ చేసామండి. సో వి డిడ్ ఏ ఫ్యాషన్ షో ఫర్ 1 hour. సో బ్రాండ్ కొలాబ్స్ చేసి బ్రాండ్స్ ఫ్యాషన్ షో చేశారు అండ్ ఆల్సో ఫ్యూ పీపుల్ వాళ్ళు టీమ్ అప్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి they all did the fashion show. And second highlight is inspiring stories. So we are making the ordinary stories extraordinary from the extraordinary women actually. So we are sharing those inspiring stories as well. These two are the key main highlights of the day.
మీరు టీఎల్యూకేతో ఎన్ని ఇయర్స్ నుంచి అసోసియేట్ అయి ఉన్నారు? సో వాట్స్ ద రీజన్ బిహైండ్ కమింగ్ హియర్ ఎవ్రీ ఇయర్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజింగ్ టీమ్? నాకు యాక్చువల్లీ ఇలా గ్రూప్ యాక్టివిటీస్ అండ్ వాలంటీరింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అనుకోకుండా శ్రీదేవి గారు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పరిచయం అయ్యారు, అప్పుడు జాయిన్ అయ్యాను. బట్ స్టార్టింగ్లో అంత ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, కానీ కోవిడ్ టైం నుంచి లైక్ ఐ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. అండ్ అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఐ అటెండ్ ఆల్ ద ఈవెంట్స్ అండ్ శ్రీదేవి గారితో లైక్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ చాలా అనుబంధం ఉంది. అండ్ టీఎల్యూకే తోటి ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హియర్. వాట్ మేడ్ యూ సో స్పెషల్ టు కమ్ హియర్ ఎవ్రీ ఇయర్? కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాము అండ్ ఒక ఫిట్నెస్ గ్రూప్ వాట్సాప్ కమ్యూనిటీ స్టార్ట్ అయ్యింది. సో దాంట్లో ఏంటనంటే లైక్ ఉమెన్ ఎక్కువ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ తీసుకోరు కదా. సో మేమేంటంటే లైక్ అందులో ఛాలెంజెస్ పెడుతుంటాము. అండ్ రీసెంట్గా చేసిన ఛాలెంజ్ ఏంటంటే 50 days ఫిట్నెస్ ఛాలెంజ్ అనమాట. సో ఈ ఉమెన్స్ డేకి మనం ఇచ్చుకునే గిఫ్ట్ లాగా అన్నట్టు విల్ కండక్ట్ పోల్స్ ఎవ్రీ డే లైక్ అకౌంటబిలిటీ కోసం. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ పార్టిసిపేట్స్ ఇన్ దట్ పోల్ అండ్ అలా కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. హలో, ఇవాళ మనం ఫేమస్ సింగర్ అయిన స్వాతి రెడ్డి గారితో మాట్లాడదాము. ఇవాళ తను మన ఈవెంట్కి వచ్చారు, తన మాటల్లో ఈవెంట్ గురించి తెలుసుకుందాం. హాయ్ స్వాతి రెడ్డి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ విమెన్స్ డే అండి. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ అండి. సో ఈవెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆల్వేస్ అదర్స్. సో మీరు చాలా ఫేమస్ సింగర్ కదండి. సో రీసెంట్ గా ఒక సాంగ్ చాలా హిట్ అయింది. సో ఆ సాంగ్ గురించి కొంచెం చెప్తారా? ఏం చెప్పాలి, సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అందరు సాంగ్ ని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా. నైస్ అండి. సో ఈ ఈవెంట్ గురించి కొంచెం చెప్తారా? అండ్ వాట్ డస్ టీఎల్యూకే మీన్ టు యూ? ఇక్కడ చాలా మందికి నిజంగా టీఎల్యూకే ఒక ఎమోషన్. యాక్చువల్లీ ఎక్కడెక్కడ నుంచో వస్తారు. నేనంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడే చూస్తాను వాళ్ళని, మళ్ళీ ఐ నెవర్ సీన్ ఎనీవేర్ అనమాట. సో భలే హ్యాపీగా అనిపిస్తుంది అందరినీ ఇలా చూడటం. అండ్ చాలా ఎంకరేజ్ చేస్తారు. సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నన్ను చూస్తున్నారు కాబట్టి దే ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ మీ యాక్చువల్లీ. హలో అండి, హ్యాపీ విమెన్స్ డే. సో ఈవెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుందండి. ట్రెడిషనల్ గా కూడా ఉంది. ఎప్పుడు తినని పునుగులు కూడా తిన్నాం ఇక్కడ. ఓ వావ్. ఈవెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. మన యూకేలో ఉన్న తెలుగు లేడీస్ అందరూ ఒక చోట కలిసి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవెంట్ అండి. వీఆర్ హ్యావింగ్ ఫన్ ఫ్రమ్ ద లాస్ట్ 7th year ఐ థింక్ సో దిస్ వాస్. ఓకే, నైస్ అండి. సో ఇవాళ ఈవెంట్ లో ఏమైనా పర్ఫామ్ చేస్తున్నారా? యా, మేము ఆల్రెడీ దెర్ ఈస్ ఎ స్మాల్ ర్యాంప్ వాక్ విచ్ వాస్ ఎంపవరింగ్ ఉమెన్ అండి. వీ హ్యావ్ అంటే అబ్యూస్ మీద, సోషల్ అబ్యూస్ అండ్ మీద మేడ్ ఎ స్మాల్ ర్యాంప్ వాక్ విచ్ వాస్ వెరీ నైస్ అండి. ఓకే, వెరీ ఇన్స్పిరేషనల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. What does TLUK mean to you? నాకైతే ఫ్యామిలీ సేమ్ ఇయర్. ఇట్స్ లైక్ మై బిగ్ సిస్టర్హుడ్. యూనో తాలూక్ అంటేనే మా సిస్టర్స్ ని కలవడానికి వస్తున్నాము, ఒక పుట్టింటికి వస్తున్నాము అన్న ఫీలింగ్. టీఎల్యూకే ఇస్ ఎ సపోర్ట్ సిస్టమ్. బేసికలీ ఇది ఒక విమెన్స్ లైక్ తెలుగు లేడీస్ ఇన్ ద యూకే అందరూ ఉన్నారు కదా. దీనిలో ఒక క్వెరీ అడిగినా, ఒక హెల్ప్ అడిగినా టకటకమని మనకి వచ్చేస్తుంది. ఒక సిస్టర్లీ లవ్ ఉంటుంది అనమాట. నాకు లిటరలీ మాకు శ్రీదేవక్క, జ్యోతక్క వీళ్ళందరూ నా శ్రీమంతానికి కూడా వచ్చారు మా మమ్మీ ఉన్నప్పుడు. దే ఆర్ సచ్ ఎ బ్లెస్సింగ్. అసలు ఇంకా నాకు చిన్న డాటర్ ఉంది. దే లవ్ హర్ యాజ్ వెల్. లైక్ దే ఆల్ ట్రీట్ మీ యాజ్ వన్ ఆఫ్ దేర్ సిస్టర్. సో ఇట్ మీన్స్ ఎ లాట్. ఇట్స్ ఎ ఉమెన్స్ గ్రూప్ హూ లిఫ్ట్ అదర్స్ క్రౌన్. ఎన్ని ఇయర్స్ నుంచి ఈవెంట్కి వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 4-5 years ఇర్రెగ్యులర్గా వస్తాను, బట్ ఐ ట్రై టు కమ్. ఓకే, నైస్ అండి. సో వాట్ డస్ TLUK మీన్ టు యూ? It has helped me a lot. It has, lot of inspiration from the team and everything. So I really love all the members in the TLUK, especially Sri Devi. I've known her for almost 9 years. 9 to 10 years I know her. ఇవాళ మీరు ఏమైనా పర్ఫామ్ చేస్తున్నారా ఈవెంట్ లో?
మేము చేస్తున్నాం పర్ఫార్మెన్స్. మాది బీరువాలో బట్టలు గోల అనే స్కిట్ పర్ఫార్మ్ చేస్తున్నాం. వావ్, నైస్ టు నో. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోవెంట్రీ, చెస్టర్, ఇప్స్విచ్, డాట్ఫోర్డ్, వాట్ఫోర్డ్, నార్త్ లండన్, హౌన్స్లో, యాష్ఫర్డ్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఈవెంట్కి వస్తున్నారు? ఓ ఫ్రమ్ డే 1 TLUK. ఓ వావ్, గుడ్ టు నో. సో అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నారా? ఎస్. ఓ గుడ్ టు నో అండి. సో వాట్ డస్ TLUK మీన్ టు యూ? ఓ ఇప్పుడు మనము ఇండియాకి వెళ్తే పుట్టినిళ్ళకి ఎలా వెళ్తాము అలా ఫీలింగ్ సమ్హౌ ఆల్ ద సిస్టర్హుడ్ ఫీలింగ్ ఇలా వస్తుంది. సో యూకే పుట్టినిల్లు అంటే TLUK. వావ్, గుడ్ టు నో అండి.